రక్షణ అనుభవం లేకపోయినప్పటికీ జ్ఞానులు బంగారము, సాంబ్రాణి, బోళములు యేసుక్రీస్తు ప్రభుల వారిని దర్శించడానికి తీసుకుని వెళ్ళారు. బంగారము దైవత్వాన్ని సూచిస్తుంటే సాంబ్రాణి యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుద్ధానాన్ని సూచిస్తుంది. అలాగే బోళము శ్రమలను గుర్చి తెలుపుతుంది. ప్రియులారా, అనుభవం లేకుండా ఆరాధన రాదు. లూకాసు వార్త 7:38 ఒక స్త్రీ భయముతో ప్రభు దగ్గరకు వస్తుంది. ఆమె పాపపు స్త్రీ అని ఆమె తెలిసి ఉండి కూడా ప్రభువు దగ్గరికి వస్తే ప్రభువు నన్ను క్షమిస్తాడు అనేటువంటి ఉద్దేశంతో ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె స్వస్థత కోసం రాలేదు, కానీ పాప క్షమాపణ నిమిత్తమే ప్రభు దగ్గరికి వచ్చింది. ప్రభువు ఆమె పాపాలను క్షమించాడు అని తెలుసుకున్న తర్వాతే ప్రభు పాదాలు పట్టుకుని ముద్దు పెట్టుకుంది. ప్రభు పాదాలను అత్తరుతో అభిషేకించింది. నిజమైన ఆరాధన అంటే క్రియలతో కూడుకున్నటువంటి ఆరాధనే. అది